బ్రదర్ ఇప్పుడు మన సౌత్ ఇండియా నుండి లీడ్ చేయడానికి ముస్లిం అసోసియేషన్ కూడా మనకు జమాయతే ఇస్లాం సంఘీభావం చేసింది పూర్తి స్థాయిలో. ముస్లిం లీగ్ సార్, ముస్లిం లీగ్ మన అధ్యక్షులు గాలి వినోద్ కుమార్ గారు, స్టేజ్ మీద ఉన్న పెద్దలు, మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు మన గాలి వినోద్ కుమార్ గారు 6 రాష్ట్రాల D6 D-JAC తరఫున పిలువబడే ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్స్. ముస్లిం సంఘాల తరఫు నుంచి నేను ముస్లిం లీగ్ అధ్యక్షుడిని. IUML పార్టీ ఏదైతే కేరళలో ఉన్నదో ఇక్కడ కూడా ఉన్నది, నేను రాష్ట్ర అధ్యక్షుడిని. ఇప్పుడు మనకు ఈ అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు D-JAC ఏర్పడాలని, ద్రవిడ సంఘాలు మనం అందరం కలిసి ఉండాలని ఎందుకు అవసరం పడదంటే, ఇప్పుడు చూడండి అన్యాయం జరుగుతున్నది. దక్షిణ రాష్ట్రాలు చాలా వెనుకబడి కాకపోవడం వల్ల లిటరసీ ఎక్కువ ఉన్నది, ఆదాయం ఇక్కడ నుంచి ఎక్కువ పోతుంది, కానీ మొత్తం రిప్రజెంటేషన్స్ ఏమి లేదు అక్కడ. మన దక్షిణ పార్లమెంట్లోనైనా ఇక్కడ మినిస్ట్రీలోనైనా ఇక్కడ కూడా చూసుకోండి, మాట్లాడే పద్ధతి చూడండి, ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు మాట్లాడే పద్ధతి ఈ సమయంలో చూడండి ఎట్లా మాట్లాడుతున్నారు. ఒక క్యాస్ట్ని, ఒక కమ్యూనిటీని పక్కన పెట్టి దేశాన్ని పురోగతి వైపుకు మనం నడిపేయగలమా? అది మనం అందరం ఆలోచించాల్సిన విషయం. ఎలాగైతే ఈ మతతత్వ విధానం మన సొసైటీలకు ముందుకు పోతున్నదో అది చాలా డేంజరస్. అది మన సమాజానికి చాలా డేంజరస్. ఇప్పుడు డీలిమిటేషన్ కూడా, ఇప్పుడు డీలిమిటేషన్ పాత సెన్సెస్ పైన డీలిమిటేషన్ ఇప్పుడు చేస్తే కనుక మన రిప్రజెంటేషన్ చాలా తగ్గిపోతుంది. అంటే దక్షిణాది రాష్ట్రాలు అందరూ ఏకమై మనం పోరాడవలసిన అవసరం ఉన్నది. నేను వినోద్ కుమార్ గారితో ఒకటే నేను చెప్తున్నది ఏంటంటే, ఇంకా కొన్ని సంఘాలు ఉన్నాయి, వాళ్ళని కూడా కలుపుకొని దక్షిణాది రాష్ట్రాలు అన్నీ, ఇంకో మన బ్రదర్ కూడా చెప్పాడు D7 కూడా చేద్దాం, అందరినీ కలుపుకొని. అంటే everyone should have a representation in parliament and assembly and everywhere. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ప్రత్యేకంగా ముస్లింలలో కూడా చాలా వెనుకబడిన దళిత ముస్లిం సంఘాలు ఆలోచించాల్సింది ఏంటంటే, మనకు లిటరసీ చాలా ఇక్కడ తగ్గిపోతుంది, కావాలని మనకు వెనక్కి తీసుకెళ్తున్నారు వీళ్ళు మన దేశానికే వీళ్ళు మొప్పు. ఇది అర్థం చేసుకోండి. ఎవరైతే కులాల నేను వాళ్ళు కూడా చెప్తున్నాను, అందరూ అలా సమానంగా ఉండరు, కానీ మనము అందరం కలిసి ఉంటేనే భిన్నత్వంలోనే ఏకత్వం అనేది మనం ఒకవేళ పాటిస్తేనే మన దేశ పురోగతికి మనం పాటుపడగలము. ఇంకోటి, దక్షిణాది రాష్ట్రాలు ఈ ద్రవిడ మూమెంట్కి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎప్పుడు పిలిచినా మన వినోద్ కుమార్ గారు వాళ్ళతో మేము ఉద్యమంలో ఉంటాము. ఈ విప్లవం తీసుకురావాలని నాకు సమయం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.